నమస్తే మామ. ఇప్పుడు మనం ఢిల్లీలో ఉన్నటువంటి హుమాయూన్స్ టూమ్ దగ్గర ఉన్నాం. ఇదే టికెట్ కౌంటర్. అట్ లాస్ట్లో క్లాక్ రూమ్ లాగా ఉంటుంది, మన బ్యాగులు అవన్నీ పెట్టుకోవచ్చు. ఇదే మామ హుమాయూన్స్ టూమ్కి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రెన్స్. మనం ఇలాగే వెళ్ళాలి. పర్లేదు, ఇంతమంది వస్తున్నారంటే చాలా గ్రేటే. ఎందుకంటే చాలా ఎండ ఉంది మామ ఇక్కడ. ఈ ఎండకు కూడా ఇంతమంది టూరిస్టులు వస్తున్నారంటే కొంచెం చాలా గ్రేటే. మనకు ఈ హుమాయూన్స్ టూమ్ గురించి కూడా ఎక్కువ తెలీదు. మన చరణ్ గాడు ఉన్నాడు, భయం లేదు, వాడే మనకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మనకి హిస్టరీస్ గురించి బాగా తెలుసు వాడికి. ఇదేదో కెఫే లాగా ఉంది మామ. స్నాక్స్, టీ అన్నీ దొరుకుతున్నాయి. ఆ రేట్లు మాత్రం చాలా ఎక్కువనే మామ. ఇది మ్యూజియం టికెట్లు ఇస్తున్నట్టున్నారు ఇక్కడ. చూద్దాం. అమ్మో, మంచిగానే ఉన్నాయి ఆ రేట్లు. మ్యూజియం సపరేట్ అంట మామ. 30 రూపాయలు ఎంత తీసుకుంటున్నాడు. ఇదే మ్యూజియంకి వెళ్ళే దారి అనుకుంటా. అక్కడ కనిపిస్తుంది అమ్మ, అదే భూ హలీమా తమ్మ. అది ఒక లేడీ ఒక సమాధి. ఆమె గురించి నాకు కరెక్ట్గా తెలియదు. గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా అది కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సరే, మనం అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం అది ఎలా కట్టారని చెప్పేసి. చాలామంది వెళ్తున్నారు మామ అసలు. అరే చరణ్, ఓ పైన కూడా వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి మామ. చూడు, ఒక ఆయన పైన కూడా ఎక్కాడు. మనం పైన కూడా ఎక్కి చూద్దాం ఒకసారి. భలే కట్టారు మొత్తం మొత్తం రెడ్ సాయిల్తోన. లోపల చూడు మొత్తం గూళ్ళు, చిన్న చిన్న గూళ్ళు. రాళ్ళతో బాగా కట్టిరు అసలు, మామూలుగా అట్లా. సరే, ఏముందిరా అక్కడ మొత్తం చిన్న చిన్న గూళ్ళు కట్టారు. సమాధేడు ఉందిరా దీంట్లో. ఫారినర్స్ కూడా వస్తారు చాలామంది. ఎలా ఉంది వ్యూ? సూపర్ ఉంది కదా ఎనిమిది నుంచి. వీడున్న సమాధానం మరి తెలియదులే, కాదనుకుంటా. వ్యూ మాత్రం బాగుంది దీని పక్కలో. ఇదేమో అబూ హలీమా గేటు. చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది మనం ఇంతకుముందు చూసాం కదా తోంబు, ఆమె పేరు మీద అబూ హలీమా అనే ఆమె పేరు మీదే ఈ గేటు కూడా పేరు పెట్టారు దీనికి. మనకి రైట్ సైడ్లో చూడు, మనకు ఏదో ద్వారం కనిపిస్తుంది. ఏదో మనం తర్వాత వచ్చినాక చూద్దాం. లెఫ్ట్ సైడ్ మాత్రం మొత్తం చెట్లు. ఇదే మ్యాప్. 250 acres ఉంది. 45 mountains, monuments కంప్లీట్, ముఘల్ గార్డెన్స్, 75 acres. స్టడీ ఇన్నిగానే ఉన్నాయేమో దీంట్లో. చుట్టుపక్కల మొత్తం చెట్లు ఉన్నాయి కానీ క్లైమేట్ మాత్రం చాలా వేడిగా అంటే వేడిగా ఉంది అసలు. మామూలుగా అంటే వేడి లేదు మళ్ళీ. అటుపక్క ఇటుపక్క మొత్తం చెట్లే కనిపిస్తాయి. ఇక్కడ చాలా వేడిగా ఉంది క్లైమేట్ మాత్రం. జనాలు కూడా అట్లే వస్తున్నారు మొత్తం. ఇదే వెస్ట్ గేటు. అప్పుడు అతిథులు కానీ ఇంకెవరైనా పెద్ద మనుషులు వస్తే ఇలాగే వెళ్ళేది. అంటే నాలాంటి వాళ్ళు అనుకో, గెస్ట్స్, అతిథులు. మనకి మొత్తం ఇది పార్షియన్ స్టైల్లోనే కనిపిస్తుంది ఇక్కడ ఏదో రాసిర్రు. మనకి హిందీ రాదు, సో నో వెరీస్. ఇది చూడండి, మొత్తం లుక్ వైజ్గా మొత్తం పార్షియన్ స్టైల్, వాళ్ళ ఆర్కిటెక్చరే కనపడుతుంది మొత్తం. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి దొరికిన కొన్ని వస్తువులు ఇవి. చూడండి ఎలా ఉన్నాయో. చక్రాలు కానీ, కుండలు కానీ, చిన్న చిన్న టైల్స్, చిన్న చిన్న వస్తువులాగా భలే ఉన్నాయి. చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులాగా కొన్ని ఉన్నాయి. ఆ టైంలో దొరికిన వస్తువులు అంట అవన్నీ.
ఇదేమో హుమాయూన్స్ టూమ్ యొక్క సైట్ మ్యాప్. నీకు దీని గురించి స్టెప్ బై స్టెప్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ వీడియో అప్లోడ్ చేసే టైంలో. దీనిలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి సబ్జీ బుర్జ్ సర్కిల్ మామ. అండ్ సెకండ్ వచ్చేసి ఇది మథురా రోడ్ మామ. ఇది బుర్జ్ సర్కిల్ ఉంది కదా, దానికి కనెక్ట్ అవుతుంది. ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ మామ, ఇక్కడ టికెట్లు ఇస్తారు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇది ఎంట్రన్స్, మనం దీని నుంచి లోపలికి వెళ్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇస్సాఖాన్ స్తవం మామ, దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మసీద్, ఇస్సాఖాన్స్ మసీద్. ఇది వచ్చేసి బూ హలీమా తమ్మామ, ఇంతకుముందు చూసాం కదా. ఇది వచ్చేసి అఫ్సర్వాలా తంబు, నేను వీడియోలో చూపిస్తాను ఇది ఎలా ఉంటుందని చెప్పేసి, బాగుంటుంది. ఇదేమో వెస్ట్ గేటు, మనం ప్రస్తుతం ఇక్కడే ఉన్నాం. ఇక్కడ నుంచే మన హుమాయూన్ టూమ్ అద్భుతంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి హుమాయూన్ టూమ్, ఇంకా మీకు తెలుసుగా, భర్త కోసం భార్య కట్టించినటువంటి అద్భుతమైన ప్రేమ సమాధి. ఇది మీకు చూపిస్తాను ఎంత అద్భుతంగా ఉంటుందో. అక్కడ కనిపిస్తుంది అమ్మ, అదే హుమాయూన్ యొక్క సమాధి. భర్త కోసం భార్య కట్టించినటువంటి ఒక అద్భుతమైన ప్రేమ సమాధి. దీని చుట్టూ ఉన్నదేమో చార్బాగ్ గార్డెన్ మామ. చార్బాగ్ గార్డెన్ అంటే ఏం లేదు మామ, ఇప్పుడు ఈ గార్డెన్ 4 భాగాలుగా విడగొట్టి ప్రతి భాగానికి కూడా నీళ్ళు అందేలాగా, ప్రతి భాగం దగ్గర ఇట్లా చిన్న చిన్న కొలనులు, ఆ కొలనుల దాకా నీళ్ళు వచ్చేటట్టు చిన్న చిన్న కాలువలు ఉంటాయి మామ. ఆ కాలువల దాకా నీళ్ళు ఎలా వస్తాయో మీకు చూపెడతాను. ఏం లేదు, మన హుమాయూన్ టూమ్కి లెఫ్ట్ సైడ్ ఏంటంటే వాటర్ లిఫ్టింగ్ పద్ధతులు ఉంటాయి మామ. అక్కడ నుంచి ప్రతి గార్డెన్కి నీళ్ళు ఎలా వస్తాయో నేను చూపిస్తాను, అక్కడ వీడియో చూపిస్తాను, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనం పైకి వెళ్దాం మామ. దీనికి బాగా చూడండి మామ, దీన్ని కట్టడానికి మొత్తం రెడ్ శాండ్ స్టోన్ ప్లస్ వైట్ మార్బుల్ ఎక్కువ యూజ్ చేసినట్టున్నారుగా. ప్లస్ ఇది చూడడానికి కూడా పార్సియన్ స్టైల్లో కనపడుతుంది, కొంచెం మొఘల్స్ ప్లస్ పార్సియన్ స్టైల్లో మిక్స్డ్ అయి ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే దీని డిజైనరు పార్సియన్ కాబట్టి, ఆయన పేరు ఏదో ఉంటుంది మా మిరాక్ మిర్జానో ఏదో ఉంటుంది, ఆయన ఇటాలియన్. సో అందువల్ల ఇది ఈ స్టైల్లో ఉందని నేను అనుకుంటున్నాను. ఇదే భారత్లో అతిపెద్ద మొఘల్ సమాధి మామ. తర్వాత దీన్ని ఆదర్శంగా తీసుకొని చాలా కట్టడాలు కట్టారు తర్వాత మొఘల్స్. వాళ్ళ తర్వాత ఏ కట్టడం కట్టినా దీన్ని కొంచెం ఆదర్శంగా తీసుకొని కట్టారు. సూపర్ ఉంది కదా ప్లేస్ చూడడానికి. చూడటు పక్క మొత్తం భలే ఉంది అసలు ప్లేస్ ఇది. గ్రేట్ మామ, చాలా చాలా బాగుంది. అదే మామ మనం వచ్చింది ఎంట్రన్స్, వెస్ట్ గేట్ అదే. అలాగ వచ్చాం మనం లోపలికి. అలా మొత్తం చూడ మధ్యలో వాటర్స్, కొలను చిన్నగా, పక్కల కాలువలు, అవన్నిటికి వాటర్ అందుతాయి మామ. అక్కడ నుంచి ఒక్క చోట అక్కడ ముందు ఉంటుంది వాటర్ లిఫ్టింగ్, అక్కడ నుంచి వీటన్నిటికీ వాటర్ అందుతాయి. గార్డెన్స్ కూడా చూడండి అన్నీ అటు నుంచి వచ్చాం. మన వాడు ఫోటోలు తీస్తున్నాడు, ఎట్లా ఉంది, సూపర్ ఉంది కదా ప్లేస్ మొత్తం. ఈ మొగుల్స్ కట్టిన వాటిలో చాలా వరకు ఒకటే రకంగా ఉంటాయి మామ, అన్నీ ఒకటే డిజైన్ లాగానే ఉంటాయి. బాగా గమనించిన మరి తాజ్మహల్ కానీ ఇది కానీ బాగా గమనిస్తే అన్నీ ఒకటే రకంగానే ఉంటాయి మామ. దాని కింద బేస్మెంట్ కూడా అంత స్క్వేర్ షేప్లో ఉండడం, లేదంటే ఆ గార్డెన్ కానీ ఏదైనా ఒకటి స్క్వేర్ షేప్లో ఉండడం ఇలా ఉంటుంది. మీరే గమనించండి బాగా. ఇప్పుడు అక్కడ కనిపిస్తుందా మనకు, అక్కడ నుంచే వాటర్ వస్తుంది మామ. ఇక్కడ కనిపిస్తుందా మామ, ఈ డోమ్ నా యావరేజ్గా 40 మీటర్స్ అబవ్ ఉంటుందంట మామ గ్రౌండ్ లెవెల్ నుంచి. డిజైన్ మాత్రం మామూలుగా లేదు అసలు. ఇంత పెద్ద డోమ్ కింద చూడు చిన్న చిన్న కిటికీలు ఎలా ఉన్నాయి మామ, మొత్తం చిన్న చిన్న గూళ్ళ టైపే ఉన్నాయి మామ. మొత్తం మధ్యలో ఏదో పెట్టారు, అర్థమైతే లేదు ఏందని. మొత్తం వైట్ మార్బల్, రెడ్ శాండ్ స్టోన్ మొత్తం. ఇదే మన హుమాయూన్ టూమ్ గారి సమాధి.
దీని కిందనే ఉంటుంది మామ. యాక్చువల్లీ ఇది సమాధి కాదు మామ, దీని కింద చాలా లోతులు సమాధి ఉంటుంది. అది కేవలం అది గుర్తు మాత్రమే అది. ఇప్పుడు చూడు మనోడు చూడు ఏదో మొత్తం చెక్ చేస్తున్నాడు, ఏదో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లాగా. దీనిపైన ఏదో రాసిరంట మామ, ఒకసారి చదువుతాం ఏందని. ఇది మొత్తం అరబిక్ లాంగ్వేజ్లో ఉన్నట్టుంది కదా. అరబిక్ లాంగ్వేజ్ ఇది పర్షియన్. ఇది ఏం అర్థం అవుతుంది మనకు, ఏం అర్థం కాదు. అవి దాని మీద రాసింది మొత్తం బిరుదులు అంట మామ. దాని మీద రాసిరు కదా ఆయన ఒక బిరుదులు కానీ లేదంటే ఆయన ఏమైనా ఘనకార్యాలు ఏమైనా పేర్లు ఉంటాయి కదా, అట్లాంటివి ఉంటే రాస్తారంట అవి. ఇలాంటి సమాధులు చాలా ఉన్నాయి మామ. దీంట్లో కూడా 3 ఉన్నాయి చూడండి. ఈ హుమాయూన్స్ టూమ్ చుట్టుపక్కల దగ్గర ఒక 20-25 దాకా ఉన్నట్టున్నాయి. సేమ్ పైన కూడా సేమ్ హుమాయూన్స్ టూమ్ దగ్గర ఎలా ఉందో ఈడ కూడా అలాగే ఉంటుంది మామ మొత్తం. అంటే అది చిన్న టూమ్స్ అంతే. ఇక్కడ కూడా చూడు మళ్ళీ ఇక్కడ కూడా 3 మొత్తం ఇలాగే ఉంటాయి మామ చుట్టుపక్కల మొత్తం. వాటిపైన రాసి ఉంటారు అరబిక్ లాంగ్వేజ్లో, అది మనకు అర్థం కాదు. ఇక్కడ చూడు కొంతమంది టూరిస్టులు వచ్చి ఏదో రాసిపోయారు. హుమాయూన్ చనిపోయిన 14 సంవత్సరాల తర్వాత ఆయన భార్య అయినటువంటి హమీదా బాను బేగం ఈ సమాధిని కట్టించింది మామ, ఆయన మీద ప్రేమతోన. ఇది హుమాయూన్ యొక్క కింది భాగం మామ, ఆ తోము యొక్క కింది భాగం సూపర్ ఉంది కదా, మామూలుగా ఉండదు ఈ ప్లేస్. ఈ సమాధి కూడా చాలా పెద్దగా ఉంది కదా మామ. ఇది హుమాయూన్స్ తోము దాని పక్కనే ఉంటుంది. ఇది హుమాయూన్స్ యొక్క బార్బర్ది సమాధి మామ, అంటే కటింగ్ చేస్తారు చూడు ఆయనది. ఆయన సమాధి కూడా ఎందుకు పెట్టుకుంటే అర్థం కాదు. కానీ దీంట్లో 2 సమాధులు ఉన్నాయి మామ, ఇంకో సమాధి ఎవరిదో అర్థమే తెలియదు. ఇదే మామ లిఫ్ట్ ఇరిగేషన్ది. మన యమునా నది నుంచి నీళ్ళు మొత్తం ఇక్కడ తీసుకొని ఈ గార్డెన్ ఉంది, గార్డెన్ మొత్తం ఇక్కడ నుంచే స్ప్రెడ్ అవుతూ ఉంటాయి నీళ్ళు. ప్రతి చోట కొలంలాగా ఉంటాయి, ఇంకా అక్కడ నుంచి ప్రతి గార్డెన్కి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. చూడు పైనుంచి ఎట్లా వస్తున్నావు, అదేదో చక్రంలాగా ఉంటుందండి మామ లోపల, చూడలేదు కానీ చూడు ఇట్లా వస్తాయి దీని మీ నుంచి. ఆ చక్రంలాగా కింద నుంచి నీళ్ళు తోడి దీంట్లోకి వేస్తూ ఉంటుంది. దీని నుంచి గార్డెన్ మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అక్కడ కనిపిస్తుందా మామ, అదే అఫ్సర్ వాళ్ళ సమాధి మామ. 1566 AD. అఫ్సర్ వాళ్ళ అంటే ఏం లేదు, అప్పుడు ఉన్నతాధికారి అని, అంటే పనిచేసేవాడు అని, అప్పుడు ఉన్నతాధికారి సమాధి అది. ఇది వచ్చేసి మసీద్ మామ. ఎట్లుందిరా చరణ్ మసీదు? అంటే అక్కడ కనిపిస్తుందా మామ, అదే ఇషా ఖాన్ యొక్క సమాధి. దాని లోపల ఉంటుంది, భలే ఉంటుంది చూద్దాం. అది ఏం లేదు మామ, మన హుమాయూన్స్ యొక్క శత్రువు అనమాట ఆయన శత్రు సమాధి అంట. మరి మనకు కూడా కరెక్ట్గా హిస్టరీ తెలీదు, చూద్దాం అక్కడ వెళ్ళి. భలే ఉంది మామ, ఈ నుంచి చిన్న గోపురం లాగా. ఈ ఇషా ఖాన్ అనేటోడు మామ షేర్ షా కింద పెద్ద సైనాధికారి అనమాట దాంట్లో. సో ఈ మొఘల్స్లందరికీ ఈయన పెద్ద శత్రువులాగా భావిస్తారు వీళ్ళు. సో హుమాయూన్స్ షేర్ షాతో యుద్ధానికి పోయినప్పుడు తను ఓడిపోతాడు మామ. తర్వాత ఢిల్లీ మొత్తం షేర్ షా కిందకి వెళ్ళిపోతుంది. సో తర్వాత ఈయన పారిపోతాడు. తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి షేర్ షాని ఓడిస్తాడు అనమాట. సో ఆ టైంలోపు ఈయన చనిపోయి ఉంటాడు, ఏదో కొన్ని ఆరోగ్య పరిస్థితుల వల్ల మరి ఏ రకంగా చనిపోయి ఉంటాడు. సో అప్పటికే సమాధి ఉంటుంది మామ. సో మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే తనకంటే ముందే ఒక 20 సంవత్సరాల ముందే ఈ సమాధి కట్టి ఉంటారు మామ. సో దీని ఆర్కిటెక్చర్ మొత్తం కూడా డిఫరెంట్గా ఉంటుంది, పార్షియన్ స్టైల్లో ఉండదు. అక్కడ కనిపిస్తుందా మామ, అదే మస్జిద్, ఈయన పేరు మీదే ఉంటుంది. ఒరే చరణు దుంగి తీసి, ఒరే చరణు ఉన్నావరా?